ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే నెలలో అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15న కొన్ని క్యాంటీన్లను పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. తొలి దశలో 183 క్యాంటీన్లు ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం గతంలో నిర్వహించిన క్యాంటీన్ భవనాలను మరమ్మతులు చేసే బాధ్యతను పట్టణ స్థానిక సంస్థలకు ప్రభుత్వం అప్పగించింది. టెండర్లు పిలిచి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. క్యాంటీన్లలో ఐఓటీ డివైజుల ఏర్పాటు, సాఫ్ట్వేర్ అప్లికేషన్ల కోసం 7 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. కొత్తగా 20 క్యాంటీన్లకు భవనాల నిర్మాణం, పాత పెండింగ్ బిల్లుల చెల్లింపులకు మరో 65 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. తొలి దశలో ప్రారంభించే 183 క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేసే సంస్థ కోసం అధికారులు టెండర్లు పిలిచారు. ఇందుకు ఈ నెల 22వ తేదీ చివరి తేదీగా ప్రకటించారు. నెలాఖరులోగా ఆహార సరఫరా టెండర్లు ఖరారు చేయనున్నారు. అన్న క్యాంటీన్ల పేరుతో ట్రస్ట్ ప్రారంభించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్సైట్ తయారు చేస్తున్నారు. క్యాంటీన్ల నిర్వహణకు దాతల నుంచి విరాళాలు సేకరించాలని భావిస్తున్నారు. వీటికి ఆదాయపు పన్ను మినహాయింపు లభించనుందని అధికారులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.